హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను పద్మజ అండి. ఇప్పుడు 9th క్లాస్ గ్రామర్ చూస్తున్నాం కదా, న్యూ సిలబస్ ఏపీ. ఫస్ట్ 3 లెసన్స్కి గ్రామర్ చూసామండి. ఫస్ట్ లెసన్ వచ్చి ధర్మబోధ, సెకండ్ లెసన్ వచ్చి చైతన్యం, మూడవ పాఠం హరివిల్లు. ఇప్పుడు మనం ఆత్మకథ అనే లెసన్కి గ్రామర్ చూస్తున్నామండి. ప్రక్రియ వచ్చి వచన కవిత, ఇతివృత్తం స్వయం కృషి, ఎండ్లూరి సుధాకర్ రచయిత. ఈ పాఠంకి మనం గ్రామర్ చూద్దామండి. 4వ పాఠం ఆత్మకథ అండి. చూడండి, కింది ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం తెలుసుకొని సొంత మాటల్లో రాయండి. చౌరస్తా. చౌరస్తా అంటే చూడండి, 4 రోడ్ల చౌరస్తాలో జాతీయ జెండా ఎగరవేశారు. చౌరస్తా అంటే కూడలి. కూడలి అంటే 4 రోడ్ల కూడలి అనమాట. 4 రోడ్లు ఉంటాయి కదండి, ఇలా ఇలా ఇలా, ఈ సెంటర్ పాయింట్ అనమాట కూడలి. అర్పణం. అర్పణం అంటే సమర్పించడం. చురకత్తుల్లా అంటే పదునైన కత్తుల్లా. నెక్స్ట్ అండి పర్యాయ పదాలు. స్వర్ణం అంటే బంగారం, కనకం. సూర్యుడు, రవి, భాస్కరుడు. కళ్ళు, నేత్రము, నయనం. దేహం, శరీరము, గాత్రము, ఓడలు, కలేబరము. నెక్స్ట్ అండి తల, నానార్థాలు. నెక్స్ట్ మనకి నానార్థాలు. తల, శిరస్సు, కేశములు, గుంపు, స్థానము. కాలం, సమయము, నలుపు, చావు, తాడి. క్రియ, చేష్ట, ప్రాయశ్చిత్తము, పూజ, శిక్ష. రామ, రాముడు, శ్రీ. ప్రకృతి వికృతులండి. భోజనం, బోనము, బ్రద్న, ప్రొద్దు. కథ, కథ. పుష్పం, పువ్వు. చూడండి, ప్రీవియస్లో లేదు, ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో చూడండి, బ్రద్న, బోనము. ఇది ఇంపార్టెంట్ అండి. అదే బ్రద్న అంటే ప్రొద్దు, ఇది ప్రీవియస్ టెక్స్ట్ బుక్లో లేదు. కథ అంటే కథ, పుష్పం అంటే పువ్వు. ప్రకృతి వికృతులు అయితే ప్రీవియస్ వీడియో పెట్టానండి, 200, అవి కలెక్ట్ చేసుకోండి. పర్యాయ పదాలు, వ్యుత్పత్తి అర్థాలు కూడా పెట్టానండి. నెక్స్ట్ మనం వ్యాకరణ అంశాలు చూద్దాము. సందులు. ఆమ్రేడిత సంధి, మనకి 8th క్లాస్లో సంధి వచ్చింది, ఆమ్రేడిత సంధి. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. సెకండ్ పదాన్ని పూర్వపదం, పరపదం. సెకండ్ పరపదాన్ని ఆమ్రేడితం అంటారని చెప్పారు. ఒకటే అక్షరాలు వస్తే ఇది ఆమ్రేడితం అనమాట. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. ఓహోహో, ఓహో ప్లస్ ఓహో. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. ఇలా వస్తే ఆమ్రేడిత సంధి అండి. సూత్రాలు చూద్దాము. ఈ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం, పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది. ఇలా 2 ఒకే విధమైన పదాలు వస్తే అందులో 2వ పదాన్ని ఆమ్రేడితం అంటారు. సూత్రం 2, ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తుంది. చూడండి, ఔరా ప్లస్ ఔరా కదా, ఇది ఒకే పదం, ఇది ఒకే పదం, ఇందులోని విభక్తులు ఏమీ లేవు, విభక్తి లోపం వస్తుందని చెప్తున్నారు. ఔరా ప్లస్ ఔరా, ఓహో ప్లస్ ఓహో, ఏమి ప్లస్ ఏమి, ఇందులో ఏమీ విభక్తులు లేవు. ఇవి ఆమ్రేడిత సంధి అనమాట, గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. అప్పటికిన్, అప్పటికిన్, అప్పటప్పటికిన్. అక్కడన్, అక్కడన్, అక్కడక్కడన్. క్రింది పదాలు విడదీసి సంధి పేరు తెలపండి. పావనమైనది, పావనము ప్లస్ అయినది. ఊకి అచ్చొస్తే ఉత్వసంధి. చూడండి, ఉత్వసంధి. ధర్మం 1, ధర్మము ప్లస్ 1. ఇక్కడ కూడా ఊ వచ్చింది, ఊకి అచ్చొస్తే ఉత్వసంధి. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. ఇక్కడ ఆ వచ్చింది కదండి, ఆకి అచ్చొచ్చినప్పుడు అత్వసంధి. గుర్తుకొస్తుంది, గుర్తుకు ప్లస్ వస్తుంది. ఇక్కడ ఊ, ఊకి అచ్చు, ఇది వచ్చండి, వస్తుంది, ఉత్వసంధి. చూడండి, తత్పురుష సమాసాలు. సమాసాలకి మనకి తత్పురుష సమాసాలకి డుమువులు రావాలి, విభక్తులు రావాలని చెప్పాం కదండి, అవి నేర్చుకుంటే తత్పురుష సమాసాలు వస్తాయి. ఈజీ అండి ఇవి. ఆల్రెడీ 8th క్లాస్లో తత్పురుష సమాసాలు ఎక్కువ ఉన్నాయి. ఉత్తర పద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం. ఉత్తర పదం అంటే యువతలున్న పదం అన్నమాట.
ఇది పూర్వపదం, ఇది ఉత్తర పదం. చూడండి సమాసం 2 పద అయితే ప్రథమ తత్పురుష సమాసం ప్రథమా విభక్తి చివర కలిగిన పూర్వపదం ఉత్తర పద అర్ధ ప్రాధాన్యత కలిగినది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చారు మనకి. ప్రథమ తత్పురుష సమాసం ప్రథమా విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. డుమువులు అవి వస్తే ప్రథమా విభక్తి అన్నమాట. ఉదాహరణకి మధ్యాహ్నము, అహ్నము మధ్య భాగము. చూడండి ము వచ్చింది డుమువులలో. నడిరేయి, రేయి నడిమి భాగము. నడిరేయి, రేయి నడిమి భాగము. ద్వితీయ తత్పురుష సమాసం చూడండి ద్వితీయ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. నిన్, నున్, లన్ కూర్చి గురించి. చూడండి ఇక్కడ నీ, ను, లా కూర్చి గురించి అనేవి వచ్చినప్పుడు అది ద్వితీయ తత్పురుష సమాసం అవుతుంది. కృష్ణాశ్రితుడు, కృష్ణుని ఆశ్రయించిన వాడు. చూడండి ఇక్కడ నీ, ఈ నీ అన్నమాట. నెలతాల్పు, నెలను తాల్చిన వాడు. ను, నెలను అవి వచ్చినప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం. అలాగే తృతీయ తత్పురుష సమాసం విభక్తుల్లో ఉంటాయి కదండి. చేతన్ చేన్, తోడన్ తోన్. చూడండి వాక్ కలహము, వాక్కు చేత కలహము. చేత విద్యాహీనుడు, విద్య చేత హీనుడు. ఇగోండి చేత, ఈ చేత అనమాట. అది వస్తే తృతీయ తత్పురుష సమాసం. మనకి డుమువులు వస్తే తత్పురుష సమాసాలు అయితే ఈజీగా వస్తాయి అన్నమాట. అన్ని తత్పురుష సమాసాలు. చూడండి చతుర్థి తత్పురుష సమాసం చతుర్థి విభక్తిలో కూడిన పూర్వపదాలు కలవి. కొరకున్, కై. ఈ కొరకు, కై అని వస్తే అవి చతుర్థి తత్పురుష సమాసాలు అన్నమాట. ధనాస, ధనము కొరకు, ఆశ కొరకు. పొట్టకూడు, పొట్ట కొరకు, కూడు కొరకు. పంచమి తత్పురుష సమాసం అండి. పంచమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. వలనన్, కంటెన్, పట్టి. చూడండి వలనన్, కంటే, పట్టి అని వచ్చినప్పుడు పంచమి తత్పురుష సమాసం వస్తుంది. దొంగ భయం, దొంగ వలన భయం, వలన. పంచమి తత్పురుష. పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు, వలన. అంటే పంచమి తత్పురుష సమాసం. ఈ పదాలు వచ్చినప్పుడు పంచమి తత్పురుష సమాసం అని మనం గుర్తుపెట్టుకోవాలి. షష్ఠి తత్పురుషకి యొక్క, కిన్, కున్, యొక్క, లోన్, లోపల వచ్చినప్పుడు షష్ఠి తత్పురుష సమాసం అన్నమాట. రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు, యొక్క. యజ్ఞ ఫలం, యజ్ఞము యొక్క ఫలం, యొక్క. కు వచ్చినా కీ వచ్చినా మనకి షష్ఠి తత్పురుష సమాసం అన్నమాట. సప్తమి తత్పురుష సమాసం చూడండి సప్తమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి. అందున్, నన్. నీతి పారగుడు, నీతి పారగుడు. నీతి యందు, పారగుడు యందు అంటే అందు. ఇది సప్తమి తత్పురుష సమాసం. మాట నేర్పరి, మాట యందు నేర్పరి, యందు వచ్చింది కదా అంటే సప్తమి తత్పురుష సమాసం అన్నమాట. మనకి తత్పురుష సమాసాలు రావాలంటే ఖచ్చితంగా డుమువులు విభక్తులు అయితే రావాలండి. నెక్స్ట్ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి. మేలు వస్త్రాలు, మేలైన వస్త్రాలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వస్త్రాలు మేలైనవి అని చెప్తున్నారు. ఈ విశేషణం పూర్వంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 8th క్లాస్లో ఇవే ఉన్నాయండి. తత్పురుష సమాసాలు, విశేషణ పూర్వపద సమాసాలే ఉన్నాయి 8th క్లాస్లో. ముతక పంచెలు, ముతకవి అయిన పంచెలు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ కొత్త దేవుళ్ళు, కొత్త వారైన దేవుళ్ళు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వక్రధ్వనులు, వక్రమైన ధ్వనులు. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4 పంక్తులు, 4 సంఖ్య గల పంక్తులు. ద్విగు సమాసం. సంఖ్య వస్తే ద్విగు సమాసం. నెక్స్ట్ అండి రూపకాలంకారం ఇచ్చారు ఇక్కడ. మా అమ్మ చేతి వంట అమృతం. పై వాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం, అమృతం ఉపమానం. అమ్మ చేతి వంటకు అమృతానికి భేదం లేదని అభేదం చెప్పడం కనిపిస్తుంది. నిర్వచనం. ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అని అంటారు. ఉదాహరణకు ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే. సమన్వయం. ఇక్కడ మహారాజు ఉపమేయం, ఈశ్వరుడు ఉపమానం. సాక్షాత్తు అనే పదంతో రాజును ఈశ్వరునికి
రాజుకు ఈశ్వరునికి భేదం లేదు అని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం. చూడండి, నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి. అవమానాల చురకత్తులు, అవమానాలనడి చురకత్తులు, అవమానం ఉపమేయం, చురకత్తులు ఉపమానం. అవమానాలు చురకత్తులకు భేదం లేదని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం. నెక్స్ట్ అండి, ఛందస్సు. క్రింది పద్య పాదాలకు గురు లఘువులను గుర్తించండి. శార్దూల పద్య లక్షణాలు సమన్వయం చేయండి. శార్దూలం అంటే చెప్పాను కదండి, సా వచ్చినప్పుడు ఆపోజిట్ మత్స్యజస్ తతగా వస్తుంది, మత్తేబంకి ఆపోజిట్ సబరణ మయవ వస్తుంది అని గుర్తుంచుకోండి. తర్వాత మనకి చక్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమాత రాజబానస అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. యమాత రాజబానస, యమాత రాజబానస. చూడండి, ఇలా అయితే నాకు 3 లఘువులు ఉంటాయి, మాకి 3 గురువులు ఉంటాయి. గురువుకు ఆపోజిట్ లఘువు, లఘువుకు ఆపోజిట్ గురువు అని చెప్పాను. అన్ని వీడియోస్లో చెప్తున్నానండి. ఈజీ. మాకి 3 గురువులు. చూడండి, గురువు 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 వచ్చినప్పుడు అది మత్స్యజస్ తతగా అవుతుంది, శార్దూలం అవుతుందని చెప్పాము. దానికి పద్య లక్షణాలు కూడా మనకి ఇచ్చారు, ప్రీవియస్ లెసన్లో ఉంటాయి, చెక్ చేయండి. గ్రామరు, ఈ లెసన్కి గ్రామర్ అయిపోయిందండి. మనకి నెక్స్ట్ లెసన్ వచ్చి స్నేహం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.